తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. పీఆర్జీఎస్లో జీరో పెండెన్సీనే లక్ష్యం కావాలని నిర్దేశించారు. డేటా డ్రివెన్ గవర్నెన్స్ ద్వారా రియల్ టైం రిజల్ట్స్ కు నాంది పలకాలని ఆదేశించారు. కొందరు కీలక స్థానాల్లో ఉంటూ నెగిటివ్ రోల్ ప్లే చేయడం సరికాదని సీఎం హెచ్చరించారు. మంత్రులు, అధికారులు క్రమం తప్పకుండా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని మరోసారి స్పష్టం చేశారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఈ ఏడాది 15% వృద్ధి లక్ష్యం నెరవేరటం అసాధ్యమేమీ కాదన్నారు. మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. మంత్లీ ఎకనమిక్ రిపోర్టు జూన్ 2026పై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి, మైక్రో ఎకనామిక్ ఇండికేటర్లు, వ్యవసాయం, అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సేవల రంగంపై సమీక్షించారు. కొన్ని ప్రభుత్వ శాఖల్లో పనితీరు మెరుగ్గా లేకపోవడంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున అర్జీలు వస్తున్నాయని సీఎం తెలిపారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ ద్వారా వేగంగా అర్జీలను పరిష్కరించి ప్రజలకు స్వాంతన కలిగించాలన్నారు. పనిగట్టుకుని పెట్టే అర్జీలను కూడా గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. పీజీఆర్ఎస్ కొన్ని డిపార్ట్మెంట్ డీఫంక్ట్ కావడం, కొన్ని డిపార్ట్మెంట్లు ఇష్టానుసారంగా పనిచేయడం. ఇప్పుడు ఉదాహరణకు రెవెన్యూ ఉంది. నేను సీఎం అయిన కొత్తల్లో నేను అజ్యూమ్ చార్జ్ తీసుకున్న తర్వాత ఎక్కడికి పోయినా కట్టలుగా రెవెన్యూ సమస్యలు వచ్చేటివి. ఒక ఆందోళన, భయం, ఏదో నా ఆస్తి కొట్టేశారు, నాకు ఆ ప్రాపర్టీ ఇప్పించండి, లేకుంటే రికార్డులు మార్చేశారు, నా రికార్డు తొందరగా మార్చి మళ్ళా నాకు స్వాధీనం చేయమని అడిగే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక సున్నితమైన సమస్య. అనలైజ్ చేశాం. ఫైనల్ గా ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం. అదే మీరు ఒకసారి చూస్తే బ్లాక్ చైన్ టెక్నాలజీస్ ఇది పెట్టడం, బ్యాక్ ఎండ్ క్యూఆర్ కోడ్ ఇవ్వడం, ఇంకొక పక్కన అన్ని కూడా సర్వే చేసి ఆ ల్యాండ్ ఓనర్ యొక్క సమ్మత్తో రికార్డ్ ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చే పరిస్థితికి వచ్చాం. సెక్యూరిటీ ప్లస్ మన ఇంటెన్షన్ మంచి ఇంటెన్షన్ అయినా మళ్లీ మధ్యలో డబ్బులు తీసుకోవడం, మిడిల్ మ్యాన్ రావడం, కరప్షన్ రావడం ఇలాంటిదే చాలా ప్రాబ్లం వస్తుంది. ఎన్నో రోజులుగా పెండింగ్ ఉన్న సమస్యల్ని పరిష్కారం చేశాం. మేమీ డిపార్ట్మెంట్ లో ఉండే పీజీఆర్ఎస్ ఇవన్నీ అనలైజ్ చేసి పరిష్కారం చేయాలంటే ఎలాంటి మార్పులు, చేర్పులు చేయాలి. కొంతమంది ప్రొఫెషనల్ లిటిగెంట్స్ కూడా ఉంటారు, లేకపోతే కోర్టు కేసెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కేటగరైజ్ చేసి దానికి పరిష్కార మార్గం చూపించే విధంగా ఈ గ్రీవెన్స్ అన్ని కూడా మనం అడ్రస్ చేయాలి. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో ఆశించిన మార్పుల్ని కొంతమేర సాధించిన మరిన్ని రంగాల్లో పనితీరు మెరుగుపడాల్సి ఉందని సీఎం అన్నారు. ప్రతి శాఖ తాము సాధించిన ఫలితాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలని స్పష్టం చేశారు. ఇక నుంచి నెలవారీ ఆర్థిక నివేదికల ద్వారా ముందుకు వెళ్లాలని నిర్ణయించినందున ప్రతి నెలా కార్యదర్శులు, హెచ్ఓడీల సమావేశంలో పురోగతిని సమీక్షించుకుందామని సీఎం తెలిపారు. కొందరు కీలకమైన స్థానాల్లో ఉండి నెగటివ్ రోల్ చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. క్షేత్రస్థాయికి వెళితేనే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయన్న సీఎం మంత్రులు, అధికారులు ఫీల్డ్ విజిట్కు వెళ్లాల్సిందేనని ఆదేశించారు. ఎట్లయితే డిపార్ట్మెంట్ లో ఉంటారో అక్కడక్కడ క్రూషియల్ పొజిషన్ లో ఆపర్చునిటీస్ ని లాక్ చేసే వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లపైన మీరు అప్రమత్తంగా లేకపోతే మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా మీకు ఫలితాలు రావు. ఇటీవల కాలంలో కొన్ని అలాంటివి కూడా వస్తున్నాయి. అంటే కొంతమంది వ్యక్తులు క్రూషియల్ ప్లేస్ లో ఉండి నెగటివ్ రోల్ ప్లే చేసే దానివల్ల కూడా ఇబ్బంది వస్తుంది. దాన్ని కూడా ఎక్కడికక్కడ మనం క్లియర్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఈ కేపీఐస్ ద్వారానే మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్ తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఫీల్డ్ విజిట్స్ మీరు ఆఫీసులో కూర్చుంటే అన్ని బాగా కనబడుస్తాయి, ఫీల్డ్ పోతే వాస్తవాలు తెలుస్తాయి. మినిస్టర్స్, సెక్రటరీస్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ మీకు అందరికి టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చాం. ఎవరు ఎన్ని రోజులు ఫీల్డ్ లో ఉండాలని. ఫీల్డ్ కు పోవాలంటే చాలా మందికి ఆ ఇంట్రెస్ట్ ఉండదు, ఇన్క్లూడింగ్ మీ. పోవాలంటే ఇంట్రెస్ట్ ఉండదు, పోయినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. క్షేత్రస్థాయిలో మీరు పోయినప్పుడు మనకు వాస్తవాలు తెలుస్తాయి. క్షేత్రస్థాయికి పోనంత వరకు మనకు వాస్తవాలు తెలియవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డెసిషన్ సపోర్టింగ్ సిస్టమ్ తీసుకొచ్చాం. డేటా డ్రివెన్ ఏ విధంగా చేయాలని మీకు గైడ్ చేస్తున్నాం. అయితే ఇవన్నీ కూడా రియల్ టైం రిజల్ట్స్ కి నాంది పలకాలి.
కరెక్టివ్ మెషర్స్ కూడా రియల్ టైంలో మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాలన సులభతరం చేసేందుకు రెవెన్యూ వసూళ్లు పెంచుకునేలా కొన్ని ఏఐ టూల్స్ రూపొందించామని సీఎం తెలిపారు. వివిధ శాఖల్లో 24% రెవెన్యూ రాబడులు పెరగడం పట్ల అధికారులకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావాన్ని తగ్గించేలా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు.